మొన్న అసెంబ్లీ సమావేశాలు చాలైన రోజు సభకొచ్చిన కేసీఆర్ సారు మళ్ళా అసెంబ్లీకి రాలేదు. ఈ పారి సమావేశాలకు రాడని కూడా ఆల పార్టీ నాయకులు చెప్పిండ్రు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాకున్నా కూడా ఆల పార్టీ నాయకులతోని రాష్ట్రంలో ఏం జరుగుతున్నదనే దాని మీద ఎప్పటికీ చర్చలు చేస్తూనే ఉన్నాడట. ఈ గియాల సుతం ఫామ్ హౌస్ లో కొంతమంది లీడర్లు కార్యకర్తలతోని మాట్లాడిండు. మరాడ ఏం మాట్లాడిండు ఏం కథ అరుచుకున్నదా? కారు పార్టీ అధికారం పోయినాక ఎక్కువ శాతం ఫామ్ హౌస్ లనే ఉంటున్న మాజీ సీఎం కేసీఆర్ సారు నడుమ కొంతమంది లీడర్లను అక్కడికి పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. ఇగియాల గోదావరి కన్నీటి గోస పేరు మీద పెద్దపల్లి జిల్లా గోదావరి కని దగ్గర గోదావరి నది నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందరన్న కొంతమంది కార్యకర్తలతోని కలిసి పాదయాత్ర చేసిండు. ఇగియాల ఆ పాదయాత్ర అయిపోయింది కాబట్టి ఎర్రవెల్లిలున్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కచ్చిండు. ఇగాడికచ్చిన కారు పార్టీ లీడర్లను కలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ సారు ఆళ్లతోని కొద్దిసేపు ముచ్చట పెట్టిండు. రాబోయే రోజుల్లో అధికారం మళ్ళా బీఆర్ఎస్ పార్టీదే, రాష్ట్రంలో మళ్ళా ఒంటరిగానే అధికారంలో కత్తమని కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు. బెల్లమున్న కాడికే ఈగలచ్చినట్టు ఇప్పుడు తెలంగాణను దోసుకునేటందుకు కొందరు సిద్ధంగున్నారు. 10 ఏళ్లు తెలంగాణలో ఏ తక్లీఫ్లు లేవు, కానీ ఇప్పుడు ఏడాది అయ్యే వరకే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకున్నది. ఇక తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలే, కార్యకర్తలందరూ ఒక్కో కేసీఆర్ లెక్క తయారు కావాలని పిలుపునిచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది గాని ఒక్క హామీ కూడా తీర్వలేదు. అదే మనం మాత్రం మేనిఫెస్టోలో పెట్టుకున్న రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కాబట్టి హామీల అమలు కోసానికి కాంగ్రెస్ సర్కార్ మీద పోరాటం చేయాలని కార్యకర్తలకు చెప్పిండు. చూడాలి మరి రేపట్ల కారు పార్టీ లీడర్లు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందిచ్చిన హామీలు అమలు చేయాలని ఎన్ని పోరాటాలు చేస్తారో.